సైడ్ లో స్టేజ్ పక్కకు పెట్టద్దు, ఆడ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోండి బైకులు. బ్రదర్స్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ప్లీజ్ డోంట్ పార్క్ యువర్ బైక్స్ బిసైడ్ ద స్టేజ్. ప్లీజ్ పార్క్ యువర్ బైక్స్ లైక్ బిసైడ్ ద వాల్ ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్. ప్లీజ్ దయచేసి ఆడ ముంగట పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోవద్దు. కారు డీసీలు ఉన్నాయి కూడా ఆడ ఆపుండ్రి, ఇక్కడ తీసుకురావద్దు, ఇక్కడ పక్కన తీసుకురావద్దు. స్టేజ్ పక్కన పెట్టద్దు. ఇక్కడ దయచేసి అందరూ వెహికల్స్ అన్ని కూడా గేట్ కానే పెట్టాలా దయచేసి. లైన్ వైజ్ గా ఒక సైడ్ కి పార్క్ చేయండి. వాలంటీర్స్ అందరు వచ్చి బైక్స్ అన్నింటినీ ఒక సైడ్ లో పార్క్ చేసేటట్టు చూడండి ప్లీజ్. ప్రతి ఒక్కరు వాలంటీర్స్ రెడీగా ఉండాలి. బైక్స్ అన్ని ఒక సైడ్ కు బైక్ పార్క్ చేపియాలి. వాలంటీర్స్ అందరు ముందుకు రావాలి. మన మధ్యలోకి దైవజనం వచ్చారు. దయచేసి అందరు కూడా లేచి నిలబడి మన మధ్య కే పాల్ గారు వచ్చారు, డాక్టర్ కే పాల్ గారు. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో స్టేజ్ పైన మనం ఇన్వైట్ చేస్తాం. వికెట్ అందరూ స్టేజ్ వికెట్ చేయాలి. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు దిగాలి దయచేసి ప్లీజ్. ఓన్లీ సార్ కే పాల్ సార్ గారు ఒక్కరు వస్తారు, దయచేసి అందరు దిగాలి. దయచేసి ప్లీజ్ పేరున నేను వినియోగించుకుంటున్నాను. దయచేసి అందరు దిగాలి. ఓన్లీ ట్రూప్ మనబోదు ఉంటారు. దయచేసి అందరు దిగాలి. దయచేసి పెద్ద మనుషులు అందరూ అర్థం చేసుకొని దిగాలి. దయచేసి అందరు దిగాలని కోరుచున్నాము. ఓన్లీ కేపాల్ గారు ఒకరే స్టేజ్ పైన ఉంటారు, పాస్టర్ గారు ఉంటారు. దయచేసి మిగతా వాళ్ళందరూ దయచేసి దయచేసి అందరూ దిగాలి. స్టేజ్ అందరూ దిగాలి దయచేసి. దయచేసి గమనించాలి. వరల్డ్ ఇవాంజలిస్ట్ గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కే పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి సమన్వయం పాటించండి. ఆయన మనతో పాటు ఉంటారు కొద్దిసేపు, కంపల్సరీ ఆయన మనతో ఉంటారు. మనతో ఉండడానికి ఆయన వచ్చారు, మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చారు, ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోవడానికి వచ్చారు. దయచేసి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మీరు సెల్ఫీల గురించి ఫోటోల గురించి కొంచెం కంట్రోల్లో ఉండండి. స్టేజ్ పైన నో వన్ షుడ్ బి ఆన్ ద స్టేజ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్. దయచేసి స్టేజ్ కూడా చిన్నగానే ఉంది, ప్లీజ్ దయచేసి గమనించండి. ఇప్పటి వరకు మనం చాలా డిసిప్లిన్గా ఆర్గనైజ్ చేశాము. ఇక మీదట కూడా అదే విధంగా చేసుకొని ఈ ప్రోగ్రామ్ని దేవునికి విజయవంతంగా ఉండాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడి ఉన్న దైవజనులకు, పాస్టర్స్ అందరికీ, ఎవాంజలిస్టులకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేను మీతో ఉన్నాను, దేవుడు మీతో ఉన్నాడు. మనం అందరం కలిసి ఉంటే ఎవ్వడు ఏం చేయలేడు. అర్థమైందా? మనం ప్రార్థన ద్వారా మనకు బలం ఏంటి? ప్రార్థన. తర్వాత మన బలం కోర్టుల్లో చూపించుకుంటాం. మన బలం 300 కోట్లు 200 దేశాల్లో చూపిస్తున్నాం. ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని నా మిత్రులందరూ, ప్రపంచ ప్రెసిడెంట్స్ అందరూ ఈ ప్రవీణ్ పగడాల మృత్యుని ఎందుకు ఖండిస్తున్నారు? అవన్నీ మాట్లాడాలంటే టైం పడుతుంది. మీరందరూ ఆ విషయాలన్నీ నా వింటున్నారు, చూస్తున్నారు. యూరోప్ వెళ్ళి 3 రోజులు ఉండి తిరిగి వచ్చేసాను. అక్కడ సమిట్కి వెళ్ళి 3 రోజులు ఉండి అప్పుడే వీళ్ళు రిలీజ్ చేసేసారు. సో ఏది ఏమైనప్పటికీ బాడీ ఆఫ్ క్రైస్ట్, మన
బాడీ ఆఫ్ క్రైస్ట్లో మీ తర్వాత అందరూ వద్దరు నాతో ఫోటో తీసుకుందరు దైవజనులతో పాటు. అది మనం ప్రేయర్ చేద్దాం, కలిసి ఫోటో తీద్దాం. ముందు మిమ్మల్ని కొంచెం ఎందుకు క్వైట్గా ఉండాలి అంటే అక్కడ మీరు ఇటు వచ్చాను బ్రదర్, మరి కొంచెం మీరు ఇటు వెళ్తే ఆ బ్యాగులు తీయండి, అది వీడియో తీయండి. తీస్తున్న మన మీడియా మిత్రులు, మన పబ్లిసిటీ, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ కమ్యూనిటీ presents 19th April 2025 Maitri Cricket Stadium Run for Jesus. ప్రార్థన. Heavenly gracious Father, పరలోకమందున్న మా తండ్రి, Heavenly gracious Father, పరలోకమందున్న మా తండ్రి, thank you for sending your son Jesus Christ. నీకు వందనాలయ్యా. నీ ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందనాలు. Jesus, thank you for coming to this world 25 years ago. యేసు క్రీస్తు నీకు వందనాలు. మా భూమి మీదకి మా అందరి తరఫున మా గురించి వచ్చిన యేసు క్రీస్తు నీకు వందనాలు. Thank you for dying for our sins. మా గురించి, మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలయ్యా. వేల కృతజ్ఞతలు. Lord, the whole world is celebrating Good Friday and Easter this weekend. ప్రపంచం యావత్తు ఈ శుభ శుక్రవారం దినము నిన్న ప్రపంచం యావత్తు నిన్న సెలబ్రేట్ చేసుకుంది. Lord, as you promised, you rose again from the grave. మరణము తర్వాత 3వ దినమున మీరు పునరుత్థానుడై ఈస్టర్ రోజు మీరు పునరుత్థానుడైనందుకు వందనాలు తండ్రి. Satan couldn't hold you. సాతాను కూడా మిమ్మల్ని బంధించలేకపోయింది. Earth couldn't